హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను లంచ్‌లోకి ఈరోజు ఎంతో యమ్మీ యమ్మీ సాంబార్ చేశాను. సాంబార్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్‌లో కొంచెం పప్పు వేసుకున్నాను. కొంతమంది అరగంట ముందు నానపెట్టుకోవచ్చు. కానీ నేను నానపెట్టుకోలేదు కాబట్టి ముందుగా వాష్ చేసుకొని దాన్ని ఆ పప్పుకి సరిపడా వాటర్ వేసుకున్నాను. దానిలో 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే అలా ఉంటది. ముందుగా నేను చింతపండు కూడా కొంచెం వాటర్ వేసి నానపెట్టుకున్నాను. దీనిలోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెజిటేబుల్స్ అండి వేసుకోవాలి దీనిలో. నేనేమేమి తీసుకున్నానంటే టమాటాలు, క్యారెట్స్, బ్రింజాల్, ఇంకా బెండి అండ్ అలాగే సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను వెజిటేబుల్స్. ఇవన్నీ కూడా ఆ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్నది కదా! వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్‌కి మనకి ఆ పప్పుకి సరిపడా వాటర్ వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకున్నానండి నేను. అండ్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఆ సాంబార్ టేస్ట్‌కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ అలాగే ధనియా పౌడర్ నేను ప్యాకెట్ వేసుకున్నానండి తీసుకొని. మీ దగ్గర ఆడించింది ఉంటే అది కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ అలాగే దానిలో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. క్యాచ్‌వారి సాంబార్ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఏ సాంబార్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. దానిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకొని ముందుగా నేను చింతపండు నీరు నానబెట్టానని చెప్పాను కదా! ఆ చింతపండు నీరు బాగా స్మాష్ చేసి చింతపండు అనేది ప్యూరీ అంతా కూడా వాటర్ అనేది దీనిలో వేసుకోవాలి. ఆ చింతపండు వాటర్ వేసుకొని ఇలా చూస్తే ఇలా ఉంటుందండి. అండ్ అలాగే ఇలా వేసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టాను మళ్ళీ అది బాయిల్ అవ్వడానికి. ఆ సాంబార్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి నేను టేస్ట్‌కి సరిపడా సాల్ట్. ఫుల్‌గా సాంబార్కి ఎంతైతే సాల్ట్ అవసరమో అంత వేసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అండ్ అలాగే కొత్తిమీర వేసుకున్నాను. ఒకవైపు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకోవైపు ఆ సాంబార్ మనం చూపించాను కదా! అదేమో బాయిల్ అవుతూ ఉంటది. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటది ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపులు కూడా వేసుకున్నాను. పోపులు అనేసరికి ఆవాలు, జీరా అండ్ శనగపప్పు, అందులో మినపప్పు అవన్నీ కూడా వస్తాయి. అవి వేసుకున్నాను నేను. వేసుకొని నీట్‌గా కలుపుకొని దానిలోకి ఆనియన్స్ సన్నగా తరుముకొని పెట్టి ఉన్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ సాంబార్ ఎలా చూసారా ఎలా బాయిల్ అవుతుందో నీట్‌గా. అండ్ అలాగే టమాటాలు కూడా నేను ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాం కదండీ! దానిలో వేసుకున్నాను. దానిలో వేసుకొని నీట్‌గా మగ్గించుకున్నాను ఒక 2 మినిట్స్. ఇలా నీట్‌గా మగ్గుకోవాలి. మగ్గుకున్నాక సాంబార్ పౌడర్ కొంచెం దీనిలో నేను యాడ్ చేసుకున్నాను. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇందాక బాయిల్ అవుతున్న సాంబార్ తెచ్చి ఈ పోపులో వేసుకుంటే ఎంతో యమ్మీ గుమగుమలాడే సాంబార్ రెడీ అండి. చూసారు కదా! ఎంతో కలర్‌ఫుల్‌గా అండ్ అలాగే దీని అరోమా పీల్చుతుంటే అండి చాలా బావుంది దీని స్మెల్ అనేది. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను లాస్ట్‌లో. ఎందుకంటే కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి పడుతది సాంబార్‌కి లాస్ట్‌లో దించి వేసుకునేటప్పుడు. చాలా గుమగుమలాడే యమ్మీ సాంబార్ రెడీ అండి.